హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు మనీష్ సిల్వర్ జ్యువెలరీ. సో ఈరోజు ఏంటంటే మనకి రూబీ బీట్స్లో ఉన్న హారమ్స్ చూపిస్తున్నానండి. రూబీ బీట్స్కి అసలు ఏ ప్యాటర్న్ పెట్టినా కానీ జనరల్గా గోల్డ్ లుక్ వచ్చేస్తుంది. అందుకే మీరు సిల్వర్లో అయినా కానీ 1 గ్రామ్లో అయినా కానీ రూబీ బీట్స్ బాగా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు అయితే రియల్ రూబీ బీట్స్కి మనం ఒరిజినల్ 92.5 సిల్వర్ పెండెంట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. కొన్ని నక్షి ప్యాటర్న్లో ఉన్నాయి, కొన్ని విక్టోరియన్లో ఉన్నాయి, నార్మల్ గోల్డ్లో ఉంటాయి. అలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో చూపిస్తున్నాను. యూస్ చేసిన మెటల్ అయితే అన్నిటికీ 92.5 సిల్వర్ మెటల్ అనమాట. రిటర్న్ వాల్యూ కూడా వస్తుందండి. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మన అడ్రస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, మెట్రో పిల్లర్ నంబర్ 1555కి ఆపోజిట్లో ఉంటుంది. మెక్డానల్డ్స్కి పక్కనే. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. లేదా కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లింక్ ఉంటుంది, అలా కూడా విజిట్ చేయొచ్చు. సో ఈరోజు ఎపిసోడ్ ఇక స్టార్ట్ చేసేద్దాం. దిల్సుఖ్ నగర్లో మనీష్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ లాంచ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఒక గోల్డ్ రేంజ్లో ఒక గోల్డ్ వేసుకున్నప్పుడు ఎంత లుక్ వస్తుందో అదే లుక్ ఈ సిల్వర్ జ్యువెలరీలో కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. జంక్ జ్యువెలరీలో కాకుండా మీరు ఒక ఎఫిషియంట్ మెటల్ మీద పెట్టాలనుకుంటే సిల్వర్ ఇస్ డెఫినెట్లీ ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. సో అలాంటి ఎన్నో వెరైటీస్తో, ఎన్నో కలెక్షన్స్తో టెంపుల్ జ్యువెలరీ కాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ, డైలీ వేర్ జ్యువెలరీ, అలాగే మంచి మంచి లాకెట్స్ కానీ, బ్రేస్లెట్, వడ్డన్నం, ఇట్లాంటివి చాలా నేను ఇక్కడ చూశాను. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ గోల్డ్ బట్ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సిల్వర్ అనమాట. సో డెఫినెట్లీ లుక్తో పాటు ఒక ఇన్వెస్ట్మెంట్ అని అనుకొని మనీష్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్కి వాకిన్ అవ్వండి అండ్ ఎంజాయ్ ద కలెక్షన్ అండ్ లుక్ బ్యూటిఫుల్. సో మన ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, రూబీ బీట్స్తో చక్కటి చైన్. నార్మల్గా లోపల ఏంటంటే కొన్నిటికి మనకి థ్రెడ్ వస్తుంది, కొన్నిటికి మనకి ఇలా కాపర్తో వీవింగ్ లాగా వస్తుంది అనమాట. ఇది కూడా చూడండి, కాపర్తో చక్కగా 2 లైన్స్ రూబీ చైన్ వచ్చేసింది. మనకి చైన్ వచ్చేసి 12,000 పడుతుందండి. అండ్ పెండెంట్ అయితే విక్టోరియన్ పెండెంట్. అటు ఇటు చూస్తున్నారు కదా, మనకి మోజనైట్స్, ఒక 4 మోజనైట్స్ లీఫ్ ప్యాటర్న్, కింద అంతా కూడా ఇలా లోటస్ షేప్తో సీజెట్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ మాత్రం మధ్యలో రూబీ స్టోన్, అది కూడా స్క్వేర్ షేప్లో, పైన మళ్ళీ ఒక ఫ్లవర్, ఇట ఎక్కడైతే ఫ్లవర్ వచ్చిందో ఇక్కడ కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి, అటు ఇటు పీకాక్స్ పైన అంతా సీజెట్స్ రూబీ స్టోన్, కింద అంతా మోజనైట్స్ అండ్ సీజెట్స్. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, రూబీ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. కింద ఒక హాఫ్ జుమ్కా ఇచ్చారండి విత్ సీజెట్స్ అండ్ మోజనైట్స్, అండ్ వాటి నుంచి కూడా మనకి రూబీ బీడ్. సో మనకి పెండెంట్ ప్రైస్ వచ్చేసి 26,600 రూపీస్ పడుతుంది. సో మీరు కంప్లీట్ హారం ప్రైస్ కావాలి అనుకుంటే మీకు అంటే మనకి బీడ్స్ చైన్ ప్రైస్ ఒకటి ఉంటుంది, పెండెంట్ ప్రైస్ ఒకటి ఉంటుంది. రెండు కలిపి క్యాల్కులేట్ చేసుకోండి. బికాస్ ఎవరైనా ఒకరు అంటే లాస్ట్లో వినేసి ఓన్లీ 26,600కే కంప్లీట్ చైన్ అని అనుకుంటూ ఉంటారు. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నాను, రెండు కలిపితే మీకు కరెక్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, రూబీ బీడ్స్ 3 లైన్స్లో, అంటే మనకి ఇదంతా అల్లిన ప్యాటర్న్ అండి. సో మీకు ఈ 3 లైన్స్ లాగా కనబడుతున్నాయి కదా, ఏది విడిగా లేదు, కంప్లీట్ అల్లేశారనమాట. సో మనకి ఇలాంటి చైన్స్ ఏంటంటే డిస్టర్బెన్స్ ఉండదు. ఒక్కటి పెట్టుకున్నా మీకు చూడండి, మూమెంట్ చేసినా కానీ ఏది విడిపోవట్లేదు. నార్మల్గా 3-4 లైన్స్ వచ్చినప్పుడు ఒకటి విడిపోవడం లేదా ఒకటి మడత పడడం అలా అవుతూ ఉంటాయి కదా, అలా వద్దు అనుకునే వాళ్ళు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇదైతే మనకి ప్రైస్ 7,000 పడుతుందండి. పెండెంట్ చూస్తున్నారు కదా, మనకి అంతా కూడా సీజెట్స్తో పెండెంట్ వచ్చేసింది, డైమండ్ లుక్ లైక్ అనమాట. మనకి మధ్యలో ఒక డ్రాప్ స్టోన్, అది కూడా రూబీ కలర్లో. నెక్స్ట్ మనకి 3D ప్యాటర్న్ కనబడుతుంది. మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉంది, కానీ స్టోన్ ఎంత పైకి ఉందో చూస్తున్నారు కదా, అన్నిటికీ లైన్స్ లాగా వచ్చేసి 3D లుక్ అనమాట. రూబీ కలర్ స్టోన్, అటు ఇటు బర్డ్స్, అంతా కూడా మనకి లీఫ్ షేప్ అంతా ఫ్లవర్ ప్యాటర్న్ అండి. కింద డాంగ్లర్స్ చూడండి, పర్ల్స్ అండ్ రూబీ బీట్స్ వచ్చేసాయి. ఎంత చక్కగా ఉందో చూడ్డానికి. ప్రైస్ 11,950, 11,950 రూపాయలు పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, బేబీ పింక్, రూబీస్లో లైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారండి. ఇదేంటంటే బేబీ పింక్ కలర్ మనకి 4 లైన్స్లో వచ్చేసింది. మనకి అంటే అప్పర్ హాఫ్ ఏదైతే ఉందో వాటిలో లైన్గా బీట్సే వచ్చాయి.
ఇక్కడ ఏదైతే ఎలివేట్ అయ్యే పోర్షన్ ఉందో మనకి బీట్స్తో పాటు మధ్యలో ఇలా పర్ల్ కలర్ వచ్చేసింది అనమాట, అంటే పర్ల్స్ వచ్చేసాయి. సో మనకి ఇక్కడ టోన్ లైటర్గా అనిపిస్తుంది, పైన అంతా బ్రైటర్గా కనబడుతుంది. అంటే డ్యూయల్ టోన్ ఉంటుంది చూసారా, అలాంటి లుక్ క్రియేట్ అవుతుంది జస్ట్ పర్ల్స్ యాడ్ చేయడం వల్ల. సో మనకి ప్రైస్ వచ్చేసి 6000 ఉందండి మీరు ఇలా కనుక చేయించుకోవాలి ప్లెయిన్గా అనుకుంటే. పెండెంట్ కంప్లీట్ విక్టోరియన్ పెండెంట్, మధ్యలో చూడండి మోజనైట్ సీజెట్స్, చుట్టూ మళ్ళీ మోజనైట్స్, రూబీ స్టోన్స్ విత్ మోజనైట్స్ అండ్ సీజెట్స్, అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. కింద పెండెంట్ కూడా పీకాక్స్తో వచ్చేసింది, రూబీ స్టోన్స్ సీజెట్స్తో. కింద డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, ఇవంతా లైటర్ టోన్లో పేస్టల్ టోన్స్లో ఎలా అయితే వచ్చాయో వీటికి కూడా డాంగ్లర్స్ పంకిన్ స్టైల్ బీట్స్ లైట్ పేస్టల్ టోన్స్తో, వాటితో పాటు ఇలా వైన్ కలర్ బీట్స్ కూడా వచ్చేసాయి. ప్రైస్ 19,500, 19,500 పెండెంట్ ప్రైస్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి. ఇందులో ఏంటంటే మనకి జస్ట్ 2 లైన్స్లో రూబీ బీట్స్ వచ్చాయి, ఓవల్ షేప్. ప్రతి ఒక్క రూబీ బీట్కి మధ్యలో పర్ల్ బాల్స్ వచ్చేసాయి. సింపుల్గా క్యూట్గా తీసుకున్నాం. అంటే నార్మల్గా పెండెంట్ అంటే ఏదైతే చైన్ ఉంటుందో అది కింది వరకు వస్తుంది కదా, అలా కాకుండా మనకి చైన్ ఒక 3/4 వరకు వచ్చేసి ఆగిపోయింది. అక్కడి నుంచి అంతా కూడా సిల్వర్తో చేపించాము. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే పెండెంట్ చూద్దాం. ఈ చైన్ అయితే 6000 పడుతుందండి, 3/4 వచ్చింది కాబట్టి. ఇందులో సిల్వర్ ఎక్కువగా యూటిలైజ్ చేశాము. ఇది ఇక్కడ వరకే పెట్టేసి మెయిన్ పెండెంట్ ధనలక్ష్మి ప్యాటర్న్, అమ్మవారి రూపం మధ్యలో, అటు ఇటు పీకాక్స్, నక్షి ప్యాటర్న్ అనమాట మధ్యలో. కానీ నగల్ కానీ పీకాక్ ఫెదర్స్ కానీ అమ్మవారు కూర్చున్న లోటస్ కానీ అంతా సీజెట్స్ వచ్చేసాయి, నక్షి విత్ సీజెట్స్ ప్యాటర్న్. అటు ఇటు చూడండి ఈ అలంకరణ ఏదైతే ఉంటుందో చుట్టూ సింహద్వారం ఫ్లోరల్స్ అంతా కూడా సీజెట్స్ అండ్ మోజనైట్స్ వచ్చాయి. సో మెయిన్ పెండెంట్కి పైన చూస్తున్నారు కదా అమ్మవారి రూపం, చిన్న ఫ్లవర్స్, పీకాక్స్ లాగా. పీకాక్లో ఎక్కువ గోల్డెన్ కావింగ్, అమ్మవారిలో ఎక్కువ గోల్డెన్ కావింగ్. ఈ గోల్డెన్లో ఏదైతే ఉన్నాయో వాటిలో ఓన్లీ సీజెట్స్ వచ్చాయి. ఫ్లోరల్స్లో మాత్రం సీజెట్స్ విత్ మోజనైట్స్. సో మెయిన్ పెండెంట్కి కింద కూడా ఒక చిన్న పీకాక్ లాగా ఇచ్చారు. డాంగ్లర్స్ అంతా పైన ఎలా అయితే రూబీ బీట్స్ తీసుకున్నామో కింద కూడా రూబీ బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి. సో ఇది కాస్త హెవీగా, అంటే ఓన్లీ పెండెంట్ కాదు కదండి, పైన నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రైస్ మనకి 34,500, 34,500 పడుతుంది. మీకు ప్యాటర్న్ నచ్చింది కానీ మాకు ఈ బీట్స్ ఇంకా డిఫరెంట్ కలర్లో కావాలి, లేదా మాకు ఓన్లీ పెండెంట్ కావాలి, బీట్సే కంప్లీట్గా ఉంటే కాస్త ప్రైస్ తగ్గుతుంది, అలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. అలా ఏది ఉన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు 100%. సో ఇది వచ్చేసి 3 లైన్స్లో తీసుకున్నామండి రూబీ బీట్స్. ఇది కంప్లీట్గా షేప్ చూడండి, మనకి పెంటగన్ షేప్ లాగా డిఫరెంట్గా వచ్చింది. అసలు సైడ్స్ నుంచి చూస్తుంటే మనకి బాక్స్ లాగా, చూడ్డానికి ఏమో రౌండ్గా, అది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చేసింది. 3D లుక్ అనమాట. అండ్ ప్రతి ఒక్క ప్యాటర్న్కి మధ్యలో పర్ల్ వచ్చేసింది. 3 లైన్స్లో తీసుకున్నాం. సో ఇలాంటి చైన్ మనకి 3 లైన్స్లో 8,000 పడుతుందండి, 8,000 ఉంది. పెండెంట్ చూస్తున్నారు కదా, పెండెంట్ మనకి బీట్స్ నుంచి డైరెక్ట్గా స్టార్ట్ అవ్వకుండా ఒక చిన్న బర్డ్ స్టైల్, బర్డ్ అంటే పీకాక్ లాంటి ప్యాటర్న్ వచ్చేసింది, అటు ఇటు పీకాక్ లాగా. మధ్యలో మనకి మోజనైట్ సీజెట్స్, పీకాక్స్లో కూడా మోజనైట్ అండ్ సీజెట్స్తో. పెండెంట్ మాత్రం రౌండ్ పెండెంట్ అండి, సర్కిల్ చక్రం లాగా. చుట్టూ ఒక లైన్ ఆఫ్ సీజెట్స్, మధ్యలో మాత్రం రూబీ స్టోన్ సీజెట్స్, అండ్ ఇవి కూడా చక్కటి పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చేసాయి. కింద డాంగ్లర్స్లో కూడా మీకు బీట్స్ యూస్ చేయకుండా కింద కూడా సేమ్ ఇవే స్టోన్స్ వచ్చేసాయి డ్రాప్ షేప్లో. సో లుక్ వైజ్ పెండెంట్ చాలా హెవీగా కనబడుతుంది. అంటే డాంగ్లర్స్ వచ్చినప్పుడు, బీట్స్ వచ్చినప్పుడు ఒక లుక్ ఉంటుంది, సేమ్ వాటితోనే వచ్చినప్పుడు ఆ రిచ్నెస్ అనేది తెలుస్తుంది. ప్రైస్ 23,500, 23,500. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి రూబీ బీట్స్, అది కూడా చిన్న చిన్నగా ఫ్లవర్ పాట్ స్టైల్ షేప్ అనమాట. ప్రతి అంటే ట్రయాంగిల్ ఫ్లవర్ పాట్ షేప్ ఉంటుంది కదా, అలాంటివి 3 లైన్స్లో. ప్రతి బీట్కి మధ్యలో పర్ల్ బాల్ వచ్చేసింది. 3 లైన్స్ కాబట్టి మనకి 18,000 పడుతుందండి చైన్. పెండెంట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. మధ్యలో ఒక పెద్ద రూబీ స్టోన్, చుట్టూ ఒక 2 లైన్స్ ఆఫ్ సీజెట్స్, అటు ఇటు బర్డ్స్, కంప్లీట్ హెవీలీ సీజెట్స్తో. మధ్యలో కూడా ఇలా అన్కట్ స్టోన్స్ లాగా కనబడుతున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. కింద డాంగ్లర్స్లో కూడా మనకి డైరెక్ట్గా డాంగ్లర్స్ ఇవ్వకుండా ఒక చిన్న డ్రాప్ షేప్, వాటిలో కూడా సీజెట్స్ ఇచ్చేసి వాటి నుంచి పర్ల్ బాల్స్ వచ్చాయి, మనకి రూబీ బీట్స్ వచ్చాయి, అండ్ స్మాల్ సైజ్ పర్ల్స్ కూడా వచ్చేసాయి. సో ప్రైస్ వచ్చేసి 30,400 అండి. పెండెంట్ ఏమో 30,400, చైన్ వచ్చేసి 18,000. రెండు కలుపుకోండి మీకు ఎగ్జాక్ట్ హారం ప్రైస్ వచ్చేస్తుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి 5 లైన్స్లో తీసుకున్నాము. అంటే అన్కట్ స్టైల్, మనకి షేప్ చూడండి, ఈ బీట్స్ షేప్ ఎలా ఉన్నాయో కంప్లీట్గా చిన్న చిన్న బీట్స్, వాటి మధ్యలో అంతా పర్ల్ బాల్స్. ఎలివేట్ అయ్యే దగ్గరే కాకుండా పైనుంచి పర్ల్ బాల్స్ అనేవి రన్ అవుతున్నాయి. అది 4 లైన్స్ కాబట్టి
5 లైన్స్ అండి, 4 లైన్స్ కూడా కాదు. సో 16,000 రూపీస్ పడుతుంది ఈ బీడ్స్ విత్ పర్ల్స్ హారం లాగా తీసుకుంటే. పెండెంట్ కూడా కావాలి అనుకుంటే పెండెంట్ ఈ ప్యాటర్న్ ఏంటంటే యూనిక్గా ఉంటుందండి. మధ్యలో వచ్చేసి కంప్లీట్గా ఒక చిన్న సర్కిల్ లాగా, అది కూడా ఓవల్ షేప్ లాగా సీజెట్స్ అండ్ రూబీ స్టోన్ వీటికి అంతా హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక డాంగ్లర్ లాగా కనబడుతుందండి, అది కూడా పీకాక్ ఐ దగ్గర రూబీ స్టోన్, మిగిలినవంతా సీజెట్స్ అండ్ ఇవంతా అన్కట్ లుక్ వచ్చేసింది చూస్తున్నారు కదా. వాటి నుంచి డ్రాప్ షేప్ అవి కూడా మనకి అన్కట్ స్టోన్స్ లాగా వచ్చేసి వాటిపైన కూడా సీజెట్స్. డాంగ్లర్స్ అయితే కంప్లీట్గా చిన్న చిన్న పర్ల్స్, 0 సైజ్ పర్ల్స్ ఉంటాయి కదా, వాటిలో ఒక చిన్న రూబీ బీడ్. చాలా క్లాసీగా ఉంది ప్యాటర్న్. పెండెంట్ కూడా వెరీ అఫోర్డబుల్, 8,900. సో ఇది వచ్చేసి 8,900, ఇది వచ్చేసి 16,000. ఓవరాల్గా మనకి బడ్జెట్లోనే ఒక మంచి హారం రెడీ అయిపోతుంది, అది కూడా విత్ సిల్వర్ అండ్ ప్యూర్ బీడ్స్. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, రూబీ బీడ్స్ మనకి 5 లైన్స్లో తీసుకున్నాం. అంతా కూడా పంకిన్ షేప్లో స్మాల్ సైజ్ పంకిన్ బీడ్స్ అండి, 5 లైన్స్లో వచ్చేసింది. సో 21,000 పడుతుంది ఇలాంటి 5 లైన్స్లో తీసుకోవాలి పంకిన్ స్టైల్ బీడ్స్ అంటే. మెయిన్గా ఇప్పుడు పెండెంట్కి వచ్చేద్దాం. పెండెంట్ అయితే నక్షి ప్యాటర్న్ లాగా అమ్మవారి రూపం పెండెంట్, చుట్టూ మనకి గోపురం ప్యాటర్న్, అలంకరణ అంతా సీజెట్స్, పక్కన మాత్రం కొంచెం రూబీ స్టోన్స్ కనబడుతున్నాయి. కిందిలో డ్రాప్ షేప్ మ్యాంగో లీవ్స్ వచ్చేసాయి చూసారా, అవి కూడా కంప్లీట్ సీజెట్సే. డాంగ్లర్స్లో కూడా మళ్ళీ పర్ల్ బాల్స్ వచ్చాయి. ఇక్కడ పంకిన్ బీడ్స్ ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ పెద్ద సైజ్ పంకిన్ బీడ్స్. సో ఈ పెండెంట్తో పాటు చైన్లో మనకి అటు ఇటు 2 బ్రోచెస్ వచ్చేసాయి, అది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ రూబీ స్టోన్ అండ్ కంప్లీట్ సీజెట్స్. సో ఓవరాల్గా మనకి పెండెంట్ విత్ బ్రోచెస్ది ప్రైస్ వచ్చేసి 23,100 ఉందండి, 23,100 రూపాయలు విత్ బ్రోచెస్. కొందరు ఏంటంటే మాకు ఇక్కడ గ్రీన్ కావాలి, పెండెంట్స్ మాత్రం బ్రోచెస్ మాత్రం ఇలానే ఉండాలి అనుకుంటారు, లేదా పర్ల్స్లో కావాలి, అలా ఏది ఉన్నా కస్టమైజేషన్ ఖచ్చితంగా చేసుకోవచ్చు. కారిగార్స్ మన దగ్గరే ఉంటారు కాబట్టి మీరు ఎక్కడికో బయటికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవి కూడా రూబీ బీడ్స్ 4 లైన్స్లో మనకి ఆనిక్స్ అంటారు కదా, స్మాల్ సైజ్ ఉంటాయి అలాంటివండి. వీటిలో ఏంటంటే మధ్యలో పర్ల్స్ ఇంక్లూడ్ చేసాము 3 దగ్గర చూస్తున్నారు కదా, ఇక్కడొకసారి 3 చోట్ల మనకి పర్ల్స్ అనేది యాడ్ చేసాము. సో వీటిది మనకి ప్రైజింగ్ వచ్చేసి 10,000 పడుతుందండి 4 లైన్స్. పెండెంట్ చూసేయండి, పెండెంట్ అయితే మీకు చాలా బాగుంది, రాధాకృష్ణుడి రూపం పెండెంట్. పైన మనకి అలా పీకాక్ అంటే అలంకరణ, చుట్టూ అంతా ఫ్లోరల్ ప్యాటర్న్ సీజెట్స్తో కంప్లీట్గా. రాధాకృష్ణుడు మాత్రం నక్షి స్టైల్ లాగా అంటే కంప్లీట్ గోల్డెన్ కావాలి. కింద కూడా చూడండి ఒక 5 మనకి హాఫ్ జుమ్కాస్ వచ్చేసాయి, కంప్లీట్ సీజెట్స్ అండ్ రూబీ స్టోన్స్తో నిండుగా వచ్చేసింది జుమ్కాస్ కూడా. వాటి నుంచి డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, రూబీ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్, ఎంత చక్కగా ఉందండి కాంబినేషన్. ప్రైస్ 16,850 పెండెంట్. అండ్ ఇది ఒక 10,000 అంటే మీరు కలిపారంటే కంప్లీట్ హారం చైన్ అంటే మీకు హారం కాస్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది బంచ్ స్టైల్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది బంచ్ లాగా ఉంటుందన్నమాట. ఈ బీడ్స్ లైన్గా కాకుండా బంచ్ లాగా. సో కంప్లీట్ రూబీ బీడ్స్ బంచ్, మధ్యలో మాత్రం అటు ఇటు ఒక దగ్గర పర్ల్స్ వచ్చాయి. బ్రోచ్ ఏం లేకుండా మీకు బ్రోచ్ లుక్ అంటే అక్కడ హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇలా పర్ల్స్ యాడ్ చేయించుకోవచ్చు అనమాట. బడ్జెట్లో అయిపోతుంది కానీ ఒక షేప్ అయితే వస్తుంది. ప్రైస్ మనకి ఓన్లీ చైన్స్ది 12,000 పడుతుందండి. పెండెంట్ ఏమో మనకి కంప్లీట్ సీజెట్స్ పెండెంట్, సో డైమండ్కి ఆల్టర్నేట్గా కానీ డైమండ్ లాగా ఉండే పెండెంట్ అనమాట. మధ్యలో మనకి రూబీ స్టోన్, మిగిలిన ఫ్లవర్ అంతా కూడా సీజెట్సే. ఎండింగ్ అవుట్లైన్ మనకి ఇలా లీఫ్ లాగా ఇచ్చారు చూసారా, అవి కూడా సీజెట్సే. డాంగ్లర్స్ మాత్రం చిన్న పర్ల్స్ అండ్ రూబీ బాల్స్ వచ్చేసాయి. ప్రైస్ 10,400, బడ్జెట్లో అయిపోతుంది. చూడ్డానికి నిండుగా ఉంది బికాజ్ ఇది బంచ్ స్టైల్ కదండి, వేసుకుంటే మనమే హైలైట్ అవుతాం. చాలా బాగుంది. చూసారు కదండి రూబీ బీడ్స్తో ఎంత చక్కగా కనబడుతున్నాయో. అదే ఒక పట్టు శారీ కట్టుకొని లేదా ప్లెయిన్ శారీస్ పైన వీటివి బాగా సెట్ అవుతాయి. చాలా మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. కుదరని వాళ్ళు వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.